మనకు. స్నానమందు లేదు పానమందున లేదు, స్నానమందు లేదు పానమందున లేదు, తంత్రమంత్రములను మహిమ లేదు, గుణము కుదురనేని ఘనయోగితానవును కాళికాంబ హంస కాళికాంబ. ఎంత చక్కగా మనకు చెప్పినారు. స్నానమందు లేదు పానమందున లేదు, మంత్రతంత్రములను మహిమ లేదు, గుణము కుదరనేని ఘనయోగితానవును కాళికాంబ హంస కాళికాంబ. అంటే ఇక్కడ స్నానమందు లేదు. చాలామంది మనం పవిత్రంగా ఉండాలి, ఈరోజు స్నానం చేయాలి, ఆదివారం చేయాలి, శుక్రవారం చేయాలి, ఒక నియమం నిష్ట ఉంటుంది, అది మంచిదే. అంటే ఇక్కడ స్నానం చేసి పవిత్రంగా చేసి ఎన్నో సబ్బులు పెట్టి సెంట్లు కొట్టుకొని పవిత్రంగా మనం శరీరాన్ని ఈరోజు మంచి పవిత్రంగా ఉన్నాయని అనుకుంటాడు. స్నానాలు చేసి పానాలు చేసి ఏవైతే గుళ్ళు గోపురాలు పోయి తీర్థాలు ఇవన్నీ తీసుకొని తీర్థం సేవిస్తారు కదా, పానం కూడా తాగితే అంటే స్నానం చేసిన తీర్థాలు సేవించిన మంత్రాలు తంత్రాలు చదివిన మహిమ లేదు, అందులో మహిమ లేదు. అంటే ఇవి తప్పుడు అంటావా? కాదు, ఇవి చాలా పవిత్రమైనటువంటిది. శరీరం స్నానం చేయాలి, చాలా మంచిది. స్నానం చేసి గుళ్ళు గోపురాలు పోవటం ఒక ఆనవాయితీ, అది చాలా బెటర్. ఇక్కడ బ్రహ్మంగారు చెప్పేది ఏంటంటే బ్రహ్మానికి చెప్తున్నాడు. ఇక్కడ చాలా ఇంకా డీప్ అయిన పదాలకు చెప్తున్నాడు కాబట్టి ఇవి చాలా తక్కువ మనకు చూపెడుతున్నాడు. వీటిలోనే మనం లీనమైపోయి స్నానం చేసి పానం చేసి గుళ్ళు గోపురాలకు పోయి మంత్రాలు చదివి మంత్రోచ్చారణ చేసి ఇవన్నీ చేస్తే అందులో మహిమ లేదు. నువ్వు సద్గతి కావాలి, జన్మరహితం కావాలంటే ఇంతకన్నా మీరాలి అనేది ఈ పద్యంలో చెప్తున్నారు మనకు. అంటే ఇక్కడ ఏంటంటే గుణం కుదిరేని ఘనయోగితాను, గుణం కుదరాలి ఇక్కడ. ఎందుకంటే గుణము ఎన్నో జన్మల నుండి పాకురు పట్టుకొని వస్తుంది. సంచితము ప్రారంధము ఆగమని 3 జన్మల హిస్టరీ మనకు ఉంటుంది. అంటే ఎన్నెన్నో జన్మలు ఎత్తినాము, ఎన్నెన్నో జన్మల నుండి ఆ గుణము పాకురు బట్టి ఇష్టానుసారంగా అది నడుస్తూ ఉంది. గుణముగా లేకుండా పాడైపోయి అది చాలా బరువుగా ఉంది అన్నట్టు, అశాంతితో ఉంది ఆ గుణము. ఇక్కడ మనము చేసే ప్రక్రియ కానీ ధ్యానం కానీ యోగం కానీ ఏవైనా మనకు మానవులు పెద్ద మహిమాన్వితులు చెప్పినటువంటి మార్గం దేనికంటే గుణం కుదరటానికి. ఇక్కడ ఇవన్నీ చేయొద్దు అని అంటలేడు. అక్కడ నువ్వు స్నానం చేసిన పానం చేసిన మంత్రాలు తంత్రాలు చేసినా అందులో మహిమ లేదు. మహిమ అనేది నీ గుణంలో ఉంది. నీ గుణము కుదిరితే అంటే అశాంతితో